మా ఫ్యామిలీ రాఖీ సెలబ్రేషన్స్ ఫ్రైడే వరకే మీతో షేర్ చేసుకున్నా. అంటే రాఖీ పౌర్ణమి కంటే ఒక రోజు ముందు వరకే. అసలు రాఖీ పౌర్ణమి రోజు నా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా గడిచింది అనేది కొంచెం ఓపిక్ గా చూడండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి నిద్ర లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని 8:30 వరకు మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి కరీంనగర్ కి బయలుదేరిన. అదేంటక్క మీ తమ్ముళ్ళకి రాఖీ కట్టాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గానీ కరీంనగర్ ఎందుకు వెళ్ళినాం అనుకుంటున్నా. మా తమ్ముడు గాళ్ళు ముగ్గురు కరీంనగర్ లోనే ఉంటుర్రు. మా తమ్ముళ్ళతో పాటు మా బాబుకి మా చిన్న బాబుకి రాఖీ కడతా. అందుకనే మా బాబుని కూడా కరీంనగర్ కి రమ్మన్నా. మా వాళ్ళందరూ ఒక గుడికి చేరుకునేసరికి 10:30 అయింది టైం. ఇలా అందరికి ఒకే దగ్గర రాఖీ కట్టడానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదేంటంటే లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణమి రోజు ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షంలోనే 3 ఊర్లు తిరిగేసరికి ఇంకా నా తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి. ఈ రాఖీ పండగ రోజు కూడా ఫుల్ గా వర్షం పడ్డది. ఇంకా తిరిగే ఓపిక నాకు లేకపోవడం వల్లనే ఇలా అందరినీ ఒక దగ్గరికి రమ్మని రాఖీ కట్టిన. ఆ రోజు మార్నింగ్ 11:30 వరకే మంచి గడియలు ఉన్నాయంటే ఆ టైం వరకే మా ముగ్గురు తమ్ముళ్ళకి, మా బాపుకి, మా చిన్న బాబుకి రాఖీ కట్టడం కంప్లీట్ చేసిన. నేనైతే ఒక మా తమ్ముళ్ళకి మాత్రమే కాదు మా బాపులకి, మా తాతలకి అందరికి కూడా రాఖీ కడతా. ఇలా కరీంనగర్ లో మా అక్క వాళ్ళు రెంట్కుండే ఇంట్లో రాఖీ కట్టిన కాబట్టి మా తాత వాళ్ళు అయితే లేరు. మా ఇంటి దగ్గర రాఖీ కట్టి ఉంటే ఖచ్చితంగా మా తాత వాళ్ళకి కూడా కడతా. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇలా నా కాళ్ళు మొక్కుతున్నారు. మరి మా తమ్ముళ్ళు నాకు రాఖీ కానుక ఏమి ఇచ్చిండ్రు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.